ఎలాంటి బాంబులు పేలబోతున్నాయి? రాజకీయంగా తెలంగాణలో ఏమైనా ప్రకంపనలు వస్తాయా? మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ లీడర్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు. దిలీప్ గారు నమస్కారం అండి. మేము ఎప్పుడు దీపావళికి బాంబులు పేలుతాయి అనుకుంటాం, ఇంట్లో కూడా బాంబులు అలాగే కాలుస్తాం. ఏంటి రాజకీయ బాంబులు మనలో పేలుతున్నాయా? అసలు దీపావళి బాంబులే సరిగ్గా పేలట్లేదు. అంటే ఇవి కూడా వేలవా? నేనేమంటానంటే సరదాగా ఆయన మినిస్టర్, ఇక్కడ మన దగ్గర ఆన్ గోయింగ్ ఎంక్వైరీస్ ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ కమిషన్ ద్వారా, మిగిలినవన్నీ రకరకాల డిపార్ట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. సో వాటి స్టేటస్ ఏంటో, ఏవి అంటే ఎక్కడ దాకా వచ్చాయో మీకంటే నాకంటే ఎక్కువ యాజ్ అ మినిస్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బహుశా ఇవి ఒక కంక్లూజన్కి వచ్చి ఉంటాయి. పేపర్ చూస్తే కూడా మన ఇది కాళేశ్వరం మీద జస్టిస్ గారి కమిషన్ కూడా నాగేశ్వరరావు స్టేట్మెంట్ ఉంది అందులో. అంటే మేము అంతా రాసాము, చెప్పాము, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇట్లాంటివి. అంటే దాని కంక్లూజన్ కూడా వచ్చింది ఆ కమిషన్ అనేది కూడా మనకు వార్తల్లో వచ్చింది. సో దానివల్ల నేను అనుకోవడం ఏంటంటే ఇవన్నిటికీ ఒక లాజికల్ కంక్లూజన్కి వచ్చిన విషయానికి తెలుసు కాబట్టి, అందువల్ల రేపో మాపో ఇద్దరు ముగ్గురు ప్రముఖుల మీద అంటే తప్పదు వేటు, అంటే అరెస్టులు తప్పు అనే ఉద్దేశంతో మంత్రిగా ఆయనకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో అని ఉంటాడు అనుకుంటాను. ఆ ప్రముఖులు ఎవరు? రాజకీయ ప్రముఖులా లేకుంటే అధికారులా? నేనే అనుకుంటానంటే మీరు నన్ను పేర్లు అడిగితే ఎట్లా? నేను ఏమంటానంటే ఎంక్వైరీస్ని బట్టి గతంలో మనందరం కూడా ఆరోపణలు చేసుకోవడమే. నేను అప్పుడు కూడా వేరే పార్టీలో ఉన్నా. డెఫినెట్లీ బీఆర్ఎస్ మీద సీరియస్ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్, ఇది కాళేశ్వరం కావచ్చు, ఈవెన్ కాగ్ పాయింట్అవుట్ చేస్తుంది, ఇది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ప్రిషియస్ స్కీమ్స్ కూడా విపరీతమైన అవినీతి జరిగిందని, 1000 కోట్లకు తక్కువ అవినీతి జరగలేదని 2015లో మిషన్ కాకతీయ భగీరథ మీద అప్పుడే 1 ఇయర్కే కాగ్ రిపోర్ట్లో ఉండేది. నేను ఐ వాజ్ ఎమ్మెల్సీ ఎట్ ద టైం. హౌస్లో ఆ రిపోర్ట్ కూడా చూశాను. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని. సో ఇంత ప్రెస్టీజియస్గా వాళ్ళు భావించే కాళేశ్వరం, అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలోనే అంత అవినీతి ఉంది మనం ఆరోపించినాక, వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతున్నాక, ఇంక్లూడింగ్ ఇది మన ఫోన్ ట్యాపింగ్ ఒకటి, తర్వాత ఎలక్ట్రిసిటీకి సంబంధించిన లోపాల గురించి కూడా. సో ఇవన్నీ ఖచ్చితంగా అఫీషియల్స్ వైపు పాయింట్అవుట్ చేస్తాయి. అఫీషియల్స్తో పాటు దానికి ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులను, అల్టిమేట్గా దానికి టోటల్గా బాధ్యత వహించాలి సీఎం మీద వైపు కూడా ఎంక్వైరీ అల్టిమేట్గా ఆయన వైపు కూడా చూపించవచ్చు. జరిగితే మరి తప్పదు కదా, అరెస్టులు అది ఆటోమేటిక్గా కేసులు పెడతారు. అరెస్టులు చేస్తారో చేయరో వేరే విషయం, కానీ కేసులు అయితే పెట్టాల్సిందే. సో ధరణి కావచ్చు, ధరణి కూడా కావచ్చు. ధరణి కూడా మనం ఎన్నో సందర్భాల్లో అది లోపభూయిష్టం అనుకున్నాం. తర్వాత కమిటీలు వేశారు. మొన్న కోదండ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ కూడా చాలా లోపభూయిష్టం అని తేల్చింది. ఈవెన్ కోర్టులలో మీరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో హైకోర్టు కూడా ధరణిలో ఇన్ని ఎందుకునే అవకతవకలని మనం జస్టిస్ లక్ష్మణ్ గారి కోర్టులో అయిందనుకుంటా, లక్ష్మణరావు గారి కోర్టులో, అందులో కూడా అడగడం చూసాం గవర్నమెంట్ ఎక్స్ప్రెషన్, అప్పటి గవర్నమెంట్ని. సో ఇప్పుడు అది రెగ్యులర్ ఎంక్వైరీ నడుస్తుంది. సో అది కూడా మీరు అన్నట్టు అధికారుల మీద చర్యకు రేపు దారి తీయచ్చు, లేదా పాలిటీషియన్స్ అరెస్ట్ కూడా దారి తీయచ్చు. సో ఇన్ని రకాల బాంబులన్నీ రెడీ అవుతున్నప్పటికీ కూడా ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుంటే మంత్రులు ఏదైనా ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అంటే అంతకు ముందు ఉన్నటువంటి అంశాలన్నింటినీ పక్కదారి పట్టించడానికి లేకుంటే డైవర్షన్ కోసం తీసుకొచ్చారు అనే మాట వినిపిస్తోంది కదా. ఇప్పుడు ఈ పొలిటికల్ దీంట్లో సిస్టంలో కొన్ని అంశాలు మాత్రమే మీడియాకు ప్రజలకు ఇంపార్టెంట్ అనిపిస్తాయి. పేపర్లో వచ్చేవి, టీవీలో కనపడేవి. రొటీన్ ఎంక్వైరీస్ అన్ని ఎవరు పట్టించుకోరు. అది బట్ జరుగుతుంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కేవలం మీరు అన్నట్టు డైవర్షన్ కోసం ఇష్యూ తీసుకున్నట్టుగా ఉండదు కదా. గవర్నమెంట్ అనేది పలు విభాగాలు ఉంటాయి. అందులో 1000 విభాగాలు ఉండొచ్చు నన్ను అడిగితే. ప్రతిదానికి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వ్యవస్థ ఉంటుంది, క్లర్కులు ఉంటారు, ఆ మెషినరీ నడుస్తుంటుంది, మంత్రి ఉంటాడు. ఆ యాక్టివిటీ గురించి మనం అయితే డిస్కస్ చేయం కదా, మనకి ఇంపార్టెంట్ కానప్పుడు. సో నేను ఆ వ్యవస్థకు డిస్టర్బ్ అవుతుందని అనుకోరు. అది ఏ ఎంక్వైరీ అయినా కానీ రెగ్యులర్ గవర్నమెంట్ ఫంక్షనింగ్ అనేది సాగుతూనే ఉంటుంది. కానీ మీడియాకి అయితే ఇంపార్టెంటో అది సెన్సేషన్ ఏదో అవుతుంది. దాన్ని మనం ఏం చేయలేము, వేరే హెల్ప్లెస్. కానీ గవర్నమెంట్ పని కట్టుకొని ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఒక ఇష్యూని ఎత్తుకుంటుందని అయితే అనుకోను. సో ఇక్కడ ప్రధానంగా రాజకీయ పార్టీలు జరిగేటువంటి ఆరోపణలో లేకుంటే ఇంకో దాని గురించి మాట్లాడుకునే బదులు కాంగ్రెస్ పార్టీలోనే ఒక అనైక్యత అనేది కనిపించింది. ఒక డిఫాక్టో సీఎం లాగా వ్యవహారాలు అనేవి నడుస్తున్నాయి. పార్టీ వ్యవహారాలే కదా, ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా దీపాదాస్ మున్షి చోటు చేసుకుంటున్నారు, అందులో కాళ్ళు వెళ్ళు పెడుతున్నారు అనే మాట వినిపించి అధిష్టానం దాకా కంప్లైంట్లు వెళ్ళాయి. అవన్నిటి గురించి చర్చ జరగకుండా ఉండడానికి ఇంకో అంశాన్ని తీసుకొచ్చారు అనే మాట. ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు కాంగ్రెస్లో మీరు అన్నట్టు ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి. గతంలో అయితే అది లేదు కదా. అది పవర్ సెంటర్డ్, అంటే కేవలం ఒక 4 వ్యక్తులు తప్ప. మనం మామూలుగా ఏదైనా పని కావాలంటే రొటీన్గా స్కూల్ పోయి పిల్లాడు కూడా చెప్పేవాడు, ఈ 4 కలవండి. హరీష్ని, కవితని, కేటీఆర్ని లేదా సీఎంని. సీఎం దగ్గర మీకు పోవాలంటే సంతోష్ని.
వీళ్ళు తప్ప అసలు ఎవడి ద్వారా పని అవుతుందో అంత అప్పుడు అయ్యేది అర్థమయ్యేది కాదు. వీకైనా మంత్రితో పని అంటే డైరెక్ట్గా పోవచ్చు కదా మంత్రి దగ్గరికి. సో ఏ మంత్రి దగ్గరికి మనం పోతే ఆ మంత్రి సీఎం అనుకుంటే ఎట్లా? అయితే ఇప్పుడు మంత్రి గురించి మాట్లాడుకోవట్లేదు కదా, అధిష్టానానికి కంప్లైంట్లు వెళ్తున్నాయి, టీపీసీసీకి సంబంధించి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్. విజిబుల్ గా అయితే కరప్షన్ లేదు, విజిబుల్ గా అది ఉన్నదే 10 నెలలు. ఈ 10 నెలల్లో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి, జరిగినటువంటి కుంభకోణాలు ఏంటి? నేను అడుగుతుంది దీపాదాస్ మున్షి గురించి. దీపాదాస్ మున్షి మీద నాకు తెలిసి అంటే రియలీ ఐ డోంట్ నో. అప్పుడెవడో ఒక పాపం మాజీ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అలిగేషన్ సీరియస్గా పెట్టాడు, ఆమె డిఫమేషన్ సూట్ కూడా ఫైల్ చేసింది ఆయన మీద. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ గా అవుతుంది ఏంటి? దాని గురించి చెప్పట్లేదు అసలు. మరి ఎప్పుడు అవుతుంది? మా దగ్గర డెమోక్రసీ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ, ఎవరు ఏమైనా కావాలంటే మాట్లాడుకోవచ్చు. ఆ ఇంటర్నల్ డెమోక్రసీని మీరు కరప్షన్ అనుకుంటే తప్పు, లేదా పవర్ ఫైటింగ్ అనుకుంటే ఇన్ఫైటింగ్ ఉంటుంది. కానీ ఇన్ఫైటింగ్ ఇస్ నాట్ ఫర్ పవర్ ఆర్ పవర్ని ఎఫెక్ట్ చేసేటువంటి ఇన్ఫైటింగ్ కాదు. వాళ్ళకున్న స్వేచ్ఛ అది. వాడు డెఫినెట్లీ ఇవాళ నిన్న జీవన్ రెడ్డి మాట్లాడాడు, మరి అవును, దట్ ఈస్ డెఫినెట్లీ పార్టీకి డ్యామేజింగ్ స్టేట్మెంట్. మరి ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉంది, అంత సీనియారిటీ ఉంది ఆయనకి. రేపు మాపో అధిష్టానం ఇంటర్ఫేర్ అవుతుంది, ఆయనతో మాట్లాడితే సరి చేస్తుంది. మళ్ళీ రేపు మాపో అనేసరికి టైం గ్యాప్ అనేది చాలా పెరిగిపోతుంది అనిపించట్లేదు ఇప్పటిదాకా ఉన్నటువంటి కదా. పార్ట్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించిన వ్యవహారం కాదు కదా, అది పొలిటికల్. అది. సో విల్ టేక్ టైమ్ అండ్ దే విల్ సెటరేట్ దట్ ఆల్సో. ఈ రోజుకైనా ఆవేదన అయితే మనం కాదనలేం కదా. మీకేమనిపిస్తుంది? అంత పెద్ద సీనియర్ లీడర్, దాదాపుగా 40 ఏళ్ల పాటు పార్టీ కోసమే పనిచేస్తూ పోరాటం చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా ఆయన మంత్రివర్గంలో తీసుకోలేదు, ఇంకోవైపు చూస్తేనేమో ఇతర పార్టీల లీడర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు అనే మాట. ఐ డోంట్ బిలీవ్. ఎందుకంటే ఆయన మీరు అన్నట్టు సీనియర్ మోస్ట్, ఆయన ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనేది ఆయన పర్సనల్గా బాధ పెట్టింది మనకు కనపడుతుంది. ఎందుకంటే చనిపోయిన అతను ఆయనకు రైట్ హ్యాండ్ లాంటి వాడు. ఆవేదనతో ఆయన మాట్లాడారు. ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారి స్టేట్మెంట్ కూడా ఉంది కదా, ఇది సీనియర్ మోస్ట్ మ్యాన్, ఆయనకున్న ఆవేదన చెప్పాడు తప్ప ఆయనకు పార్టీ మీద ఏముంటుంది. ఆయన ఎప్పుడు ఏ పార్టీ మారినాడు కదా, తన పార్టీని వదిలినవాడు కాదు, మనది సీనియర్ మోస్ట్ మ్యాన్ ఆయన. సో మీరు అన్నట్టు మంత్రివర్గంలో చోటు లేదని ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటాడు, ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి అసంతృప్తి ఉంటుంది. ఇట్స్ నాట్ పాసిబుల్ కూడా కదా, కొందరికే ఇవ్వగలుగుతారు. అది ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాలి అన్నది మీకు తెలిసినా తెలుసు. అది ఖచ్చితంగా సీఎంకి సంబంధించినటువంటి ప్రియారిటీ, అది అంటే ఆయన ప్రెరోగేటివ్. సో దాన్ని ఎవరు కాదగలుగుతారు? ఆయన పొలిటికల్ ఈక్వేషన్ చూసుకోవాలి, క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాలి, రకరకాల అంశాలు ఆధారపడి ఆయన పదవులు వెళ్తాడు తప్ప. అండ్ హైకమాండ్ యొక్క డైరెక్షన్ కూడా ఉంటుంది మాకు సంబంధించినంత వరకు. జస్ట్ లైక్ దట్ యూనిలాటరల్గా కేసారా ఇష్టం సాయంత్రం రాత్రి ఏమనుకుంటే తెల్లారది ఇంప్లిమెంట్ చేయడానికి, ఆయన మిడ్ నైట్ డెసిషన్స్ కదా ఆయనవన్నీ. అట్లా ఉండవు ఇక్కడ. సో ప్రతి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి జీవన్ రెడ్డి గారికి తేడా అయితే ఉంది కదా, ఈయనైతే డెఫినెట్లీ ఉంది. అందుకే మీరు క్వశ్చన్ వేయకముందు నేనే అన్నా ఎగ్జాంపుల్ లాగా, అట్లాంటి సీనియరే బాధపడ్డాడంట నేను. ఎందుకంటే అది జరిగిన ఇన్సిడెంట్ అట్లాంటిది. డెఫినెట్లీ వీళ్ళు సెటరైట్, దాన్ని సెటరైట్ చేస్తామని కూడా అందుకే అన్నాను. మీరు ప్రశ్నించక ముందే చెప్పే విషయం, ఇక్కడ హాట్ టాపిక్ అది. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంకొక కీలకమైన మాట అన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే కూడా బయట నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ప్రయారిటీ అనేది చాలా విపరీతంగా ఉంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నామా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నామా అర్థం కావట్లేదు అనే మాట. బీఆర్ఎస్ వాళ్ళకి ఈరోజు అంత ప్రాధాన్యత ఉందని అయితే అనుకోను. మీకు కూడా తెలుస్తుంది ఇప్పుడు మంత్రులు ఎవరున్నారు, శాఖలే ఉన్నాయి, ఎవరు మేజర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎవరి చేతిలో గవర్నెన్స్ ఉంది అనేది మీకు తెలుసు. అల్టిమేట్గా గవర్న్ చేసే సీఎం కెపాసిటీ ఏంటో కూడా మీకు తెలుసు. సో ఊరికే అనుకోవడానికే తప్ప వేరే వాళ్ళకి కొన్ని పదవులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. అది పొలిటికల్ అకామిడేషను. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మేము ఆ పార్టీ నుంచి ఒక 25 మందిని టార్గెట్ చేస్తున్నాం, అందులో 10 మంది తెచ్చుకున్నాం, మిగిలిన రాకుండా బ్రేక్ పడ్డది. బ్రేక్ ఎక్కడ పడ్డది? ఆ పార్టీ కన్విన్స్ చేయగలిగింది ఆ ఎమ్మెల్యేలు. అరే మీరు పోతే రేపు పొద్దున బై ఎలక్షన్ అతి త్వరలో రాబోతుంది, ఆగండి అంటే కోర్టు కేసు వల్ల నిజంగానే అనుకున్నారు వాళ్ళు. ఆ కోర్టు ఏదో వీళ్ళకి అనుకూలంగా రేపు తీర్పిస్తున్నట్టు, ఏదో బై ఎలక్షన్ రాబోతున్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారు ఒక ఆ సిచ్యువేషన్ వల్ల మిగిలిన వాళ్ళు రాకుండా బ్రేక్ పడ్డది. లేకపోతే ఈ పార్టీకి మొత్తం అలసిపోయే ప్రమాదం ఉండేది. మినిమం 25 వచ్చి ఉండేవాళ్ళు. రేపో మాపో కోర్టు కేసు డిసైడ్ అయినాక ఆ మిగిలిన వాళ్ళు రాక తప్పదు. ఎందుకంటే కోర్టు ఖచ్చితంగా స్పీకర్ యొక్క పవర్స్ని క్వశ్చన్ చేయలేదు, స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వలేదు. ఇది మనం అనుకోవడం కాదు. ఇప్పుడు హైకోర్టులో ఆ డెసిషన్ కనుక నిజంగా మాకు వ్యతిరేకంగా వస్తే, స్పీకర్కి వ్యతిరేకంగా వస్తే మేము సుప్రీంకోర్టు పోతాం. సుప్రీంకోర్టులో ఓ పీరియడ్ ఆఫ్ 30 yearsలో ఇప్పటికి 18 కేసులు ఇట్లా తలుపు తట్టినవి ఉన్నాయి. ఏమని? ఇక్కడ ఇది యాంటీ డిఫెక్షన్కు తూట్లు పొడిచారు, ఒక పార్టీ బీఫామ్ వాడు ఇంకో పార్టీకి పోయాడు, లేదా వాడికి మంత్రి పదవి ఇచ్చాడు. 18 సార్లు 30 ఏళ్లలో సుప్రీంకోర్టు తలుపు పెడితే అన్ని సందర్భాల్లో సుదీర్ఘ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఏం తెలిసిందంటే, అక్కడేమో పార్లమెంట్ సుప్రీము, కన్సర్న్ స్టేట్స్ లోపల లెజిస్లేచర్ సుప్రీము, స్పీకర్ పవర్స్ మేము క్వశ్చన్ చేయలేమన్నది. ఏది? సుప్రీంకోర్టు. రేపు మాకు ఈ హైకోర్టు నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, సుప్రీంకోర్టు పోతాం. ఆల్రెడీ సెటిల్డ్ మ్యాటర్ కదా, అక్కడ కేసు లాస్ ఉన్నాయి కదా. కాబట్టి ఆ అంశాన్ని పెట్టి వీళ్ళని కాస్త భయపెట్టి ఆ 10 మందితో అక్కడ ఆపగలిగారు తప్ప మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు ఆపలేరు. రేపు మాప ఈ డెసిషన్ అయిపోయినాక
అది మాకు అనుకూలంగా వస్తే ఓకే, స్పీకర్ పవర్ సుప్రీం అంటే అయిపోయినట్టే, వీళ్ళు ఎవరు ఉండరు. లేదంటే సుప్రీంకోర్టు పోతే ఇది స్టే అవుతుంది వాళ్ళు ఇచ్చే ఆర్డర్. హోప్ఫుల్లీ ఐ కెనాట్ ప్రీజడ్జ్ ది హైకోర్టు డెసిషన్, కానీ మేము హైకోర్టు పోకుండా సుప్రీంకోర్టు పోకుండా అయితే మీరు ఆపలేరు కదా, మాకు నెగిటివ్ జడ్జ్మెంట్ వస్తే. అదే జరుగుతుంది కదా, 80% మాకు ఆ హక్కు ఉంది కదా పోవడానికి. సో అప్పుడు మీ వాళ్ళు మీరు ఆపలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అందువల్ల నేనేమంటున్నానంటే అట్లా తీసుకొచ్చిన సందర్భం లోపల మీ వాళ్ళు కూడా మీరు తీసుకోవడానికి ఏం చేయాలా? వాడికి చాక్లెట్ ఇవ్వాలి, వాడికి బిస్కెట్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి కదా. తైలాలు ఇవ్వకపోతే వస్తారు. మంత్రి పదవులు ఎంతమందికి ఇస్తారు వాళ్ళకి అలాంటి వాగ్దానాలు? ఐ రియల్లీ డోంట్ నో. సీఎం అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు.